హలో వెల్కమ్ బ్యాక్. సండే ఫండే యాజ్ యూజువల్ టాస్కులు పెట్టేసి వాళ్ళకి ఏదో ఒకటి ఎంటర్టైన్ చేయడమే ఉంటుంది. ఏమీ ఉండదు, నార్మల్. కాకపోతే కొంచెం డిఫరెంట్ టాస్కులు పెట్టారు. అండ్ ముందుగా సుమన్ గారిని అండ్ రాముని సేఫ్గా ఆడుతున్నారు అనే ట్యాగ్ పోగొట్టాలి అనే ఉద్దేశంతో హౌస్మేట్స్లో ఒక నలుగురిని తీసుకొని వాళ్ళలోని నెగిటివ్స్ చెప్పమన్నారు. రాము వచ్చేసి శ్రీజ, సంజన గారు, ఫ్లోరా గారు, హరీష్ గారి గురించి చెప్పాడు. శ్రీజ ఎక్కువగా సాగదీస్తుంది, టాపిక్ ఏదైనా సరే టక్కున జడ్జి చేస్తుంది అని చెప్పేసి అక్కడ శ్రీజకి ఫ్లోరా గారికి మధ్యలో జరిగిన ఒక వీడియో ప్లే చేశారు. సంజన గారికి శ్రీజకి మంట పెట్టడానికి కోసం చేసిందే ఈ వీడియో అయితే. సంజన గారు ఎవరు ఏం చెప్పినా వినరు, అందరూ ఇక్కడ అందరినీ ఈక్వల్గా చూడాలి అని చెప్పారు. అదే ఎక్కడి నుంచి వచ్చావు, ఓపిక నేర్చుకుంటా అన్న టాపిక్ పైన దీనికి కొంచెం సంజన గారిని సపోర్ట్ చేశారు. ఆవిడ ఇంటెన్షన్ కరెక్టే, కాకపోతే వర్డింగ్ రాంగ్ అని చెప్పారు. కానీ ఎందుకు భరణి గారిని అండ్ సంజన గారిని కాస్త కవర్ చేస్తున్నారు అనిపిస్తుంది. ప్రతిసారి వాళ్ళది ఏ తప్పు లేదు అని ప్రూవ్ చేయాలనుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఫ్లోరా గారి నెగిటివ్ ఏంటి అంటే ఒకరు తప్పు చేశారని తెలిసి కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అని చెప్పారు. హరీష్ గారు పాయింట్స్ మాట్లాడతారు ఒకరి గురించి, కానీ ఆయన ఎవరైనా ఒక పాయింట్ అంటే తీసుకోలేదని చెప్పారండి. సుమన్ వచ్చేసి భరణి గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఆయన మంచితనం వల్ల అని. ఇక్కడ సుమన్ గారు అయితే ఖచ్చితంగా ఈయన కూడా సేఫ్ గానే చెప్పారు. ఇక్కడ భరణి గారు ఆయన మంచితనం వల్ల సేఫ్ గేమ్ ఆడట్లేదు, ఆయనకున్న అది పోకూడదు, ఆ ఫేమ్ లేకపోతే నెగిటివ్ రాకూడదు అన్న విషయంలోనే ఆయన సేఫ్గా గేమ్ ఆడుతున్నారు. అండ్ రీతు చాలా మంచిది, మాతో అందరితో కూడా కలిసి ఉంటే బాగుంటుంది అనే దాంతో అనడానికి అన్నయ్య పెట్టిన పాయింట్స్కి నాకు బ్రెయిన్ పోయింది అంటే సుమన్ గారు ఉందా బ్రెయిన్ అంటున్నారు. అండ్ కళ్యాణ్ గురించి చెప్పమంటే మాత్రం నెగిటివ్ ఏమీ లేదు. కళ్యాణ్ విషయంలో 3 వీక్స్లో ఎక్కువ లేదు, కానీ 4th వీక్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు, చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు. కళ్యాణ్ వస్తున్నాడు అంటేనే మాకు భయం వేస్తుంది అని చెప్పాడు. అండ్ తనుజ విషయానికి వస్తే ఊరికి ఎమోషనల్గా ఏడుస్తుంది, ఆర్గ్యుమెంట్ వద్దు అనుకున్న చిన్న చిన్న విషయాన్ని పెద్దది చేస్తుంది అని చెప్పారు. అండ్ తర్వాత ఇద్దరిద్దరు కలిపి ఒక టాస్క్ అట్లా పెట్టారనమాట. సంజన గారు అండ్ రీతుకు వచ్చేసి టెగ్ ఆఫ్ వార్ పెట్టారు, అందులో రీతు విన్ అవుతుంది. అండ్ శ్రీజ అండ్ దివ్యకు వచ్చేసి ఇమిటేషన్ చేయమని చెప్పారు. ఇందులో దివ్య భరణి గారి డబుల్ ఫేస్ గురించి, అంటే ఆయన ముందు ఫస్ట్ మంచిగా చెప్పి నొప్పించక ఏదో చెప్తారు కదా, అలా అనమాట. ఫస్ట్ మంచిగా చెప్పేసి వద్దు వాళ్ళకి పని చెప్పకండి అంటూనే పని చెప్తారు అని ఇండైరెక్ట్ గా చెప్పేసింది. అండ్ కళ్యాణ్ పవన్లకు ఆల్రెడీ సాటర్డేనే చెప్పారు కాస్త మైండ్ను వాడండి అని, దానికోసమని టాస్కులు పెట్టారు. ఈ రోజు టోటల్గా వాళ్ళకి పెట్టిన టాస్క్లు అయితే బ్రెయిన్ యూస్ చేయడం కోసమే పెట్టారు. సో ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు, ఎవరు ఎక్కువగా ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ భరణి గారు అండ్ తనుజాకి వచ్చేసి వాళ్ళు ఒక్కొక్కరి అపోజిట్ పర్సన్ 3 థింగ్స్ ని డిస్ట్రాయ్ చేయమన్నారు. ఇక్కడైతే సిల్లీగానే చేశారు, అంటే పెద్దగా ఏమీ లేదు, ఓన్లీ క్రీమ్స్ అండ్ పర్ఫ్యూమ్, మెడిసిన్ వీటిని డిస్ట్రాయ్ చేశారు. అదే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అండ్ జస్ట్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో కళ్ళు చూసి ఇమేజ్ లో ఉంది ఎవరో అనేది చెప్పాలి. ఇందులో వచ్చేసి ఓనర్స్ అండ్ టెనెంట్స్ లో కళ్యాణ్ కాఫీ విన్ అయ్యి తనుజాకి ఇచ్చాడు, పవన్ చికెన్ విన్ అయ్యి శ్రీజాకి ఇచ్చాడు, అండ్ ఇమాన్యుల్ పెరుగు తీసుకొని రీతుకి ఇచ్చాడు. ఫైనల్ గా టెనెంట్స్ విన్ అవ్వడంతో ఓనర్స్ లో 3 ఐటమ్స్ తీసుకొని టెనెంట్స్ కి ఇవ్వమంటే భరణి గారు పన్నీర్ దివ్యకి ఇచ్చారు, రీతు దోసా బ్యాటర్, సుమన్ గారు చాక్లెట్స్ టెనెంట్స్ కి ఇచ్చారు.